వీడేంటి పని చేయకుండా ఎలా కూర్చున్నాడు? ఏమైందిరా పని చేయకుండా అలా కూర్చున్నావు? ఏ నా బాధలు నాకు ఉంటాయి, నీ పని నువ్వు చేసుకో. రే మళ్ళీ ఏమైందిరా? తెలుసు కదరా చెల్లికి పెళ్లి సంబంధం చెడిపోయిందని. సర్లేరా, అన్నొస్తే తిడతారు, దా వచ్చి పని చేయి. రేయ్ ఏంట్రా పని చేయగానే మాట్లాడుకుంటున్నారు? అన్నా అది చెప్పరా పర్లేదు. చెల్లికో పెళ్లి సంబంధం వచ్చిందన్న, అంతా బానే ఉంది. ఏమైందో తెలీదు, సాయంత్రంకే క్యాన్సిల్ చేసుకున్నారు. అదేంట్రా క్యాన్సిల్ చేయడం ఏంటి? ఏమోనన్నా నాకు తెలియట్లేదు, దానికి వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. రేయ్ నాకు తెలిసి అమ్మాయి జాతకం లేదా దోషం ఉంటుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నయ్య, మా ఇంట్లో అన్ని సమస్యలే. లేకపోతే నేను ఇంజనీరింగ్ చేస్తూ ఈ పని ఎందుకు చేస్తాను? ఇంటాను ఇంజనీరింగ్ చదివా? అవునరా, ఎన్ని జాబులకి వెళ్ళినా సెట్ అవ్వలేదు, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. నిజంగా నువ్వు చెప్పినట్టు మీ ఇంట్లో సమస్యలు ఉంటే నాకు తెలిసిన గురూజీ ఉన్నారా, అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ జాతకం చూపించుకోండి, మీ సమస్యలు తీరుతాయి. ఇప్పట్లో ఇంకా జాతకాలు నమ్మడం ఏంటన్యా? అలాంటివిట్రా ఒకప్పుడు నా పరిస్థితి కూడా అసలు ఏం బాగాలేదు. అప్పుడే నాకు గురుజీ గారిని కలిసాను, అప్పటి నుంచి నా లైఫ్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళి ఒకసారి ఆ గురుజీ గారిని కలు, నేను సమస్యలన్నీ తీరుతాయి. అవునన్నా, ఎవరన్నా గురూజీ? గురూజీ పండిత్ గోవిందరాజు గారు రా. ఎవరన్నా? గురూజీ గోవిందరాజు గారా? అవునండి, శ్రీ వారాహిదేవి జ్యోతిషాలంలో పండిత్ గురూజీ గోవిందరాజు గారి దగ్గర మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభించను. పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్త మధ్య సమస్యలు, వ్యాపారం సమస్యలు, ప్రేమ సమస్యలు, నరకోశ సమస్యలు లాంటి ఎటువంటి సమస్యలకైనా గురూజీ గారి దగ్గర పరిష్కారం లభించను. గురూజీ గోవిందరాజు గారు మీ ఫోటో చూసి కూడా ఫోన్ కాల్లోనే మీ జాతకం చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి.